హలో అండి. ఈరోజు మన రెసిపీ వెజిటబుల్ కట్లెట్. పైన ఎంతో క్రిస్పీగా, లోపల స్వీట్‌నెస్‌తో స్మూత్‌గా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకైతే చాలా బాగా తింటారు. ముందుగా ప్రాసెస్‌లోకెళ్తే మీడియం సైజ్ 2 బంగాళదుంపల్ని పైన పీల్ తీసేసి వేడి నీళ్ళల్లో వేసి ఉడికించుకుందాము. ఈ బంగాళదుంప ఉడికేలోపు పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత తురిమిన అల్లం ఒక స్పూన్ వేసి, ఒక కప్పు నిండా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకుందాము. ఎక్కువైతే ఫ్రై చేయొద్దు. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి లైట్‌గా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని ఒక కప్పు నిండా అయితే వేద్దాము. ఇలా వేసి అవి కూడా 2 నిమిషాల వరకు ఫ్రై చేద్దాము. ఇప్పుడు సన్నగా తరిగిన బీట్రూట్ ముక్కలు కూడా అందులోనే వేసి ఫ్రై చేయాలి. వీలైనంత సన్నగా తరిగేదానికి ట్రై చేయండి. క్యాప్సికం కూడా సన్నగా తరిగి ఒక కప్పు నిండా అయితే వాటిలో మిక్స్ చేసి కాసేపు అయితే బాగా ఫ్రై చేద్దాము. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేయాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి కొంచెం మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేద్దాము. ఇలా ఒక 5-10 నిమిషాల కల్లా మన వెజిటబుల్స్ కూడా బాగా ఉడికిపోతాయి. ఇలా మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేద్దాము. మనం ముందుగా స్టవ్ పైన పెట్టిన బంగాళదుంప కూడా ఉడికినట్లే ఉంది. చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి అయితే బాగా ఫ్రై చేయండి. ఇది ఇలా ఫ్రై అవుతుండగా మనం బంగాళదుంపని బాగా మెత్తగా స్మాష్ చేసుకుందాము. వెజిటబుల్స్ కూడా ఉడికిపోయాయి. మనం స్మాష్ చేసిన బంగాళదుంపని అందులోనే వేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఆ వెజిటబుల్స్లలో కలిసిపోయే విధంగా అయితే మీరు మిక్స్ చేయాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేద్దాము. ఇప్పుడు అలాగే స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 1 స్పూన్ షుగర్ అయితే యాడ్ చేయండి. షుగర్ యాడ్ చేయడం వల్ల కొంచెం స్వీట్‌గా తగులుతూ ఉంటుంది. ఇది ఇలా చల్లారనివ్వండి పక్కన పెట్టేసి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ వరకు మైదా అయితే తీసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ బాగా చిక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వాటర్ పోయండి. మొత్తం ఒకేసారి పోసి మిక్స్ చేయొద్దు. ఫస్ట్ కొద్దిగా నీళ్ళైతే పోయాలి. మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మరీ గట్టిగా ఉండకూడదు. అలాగని మరీ నీళ్ళుగా పల్చగా ఉండకూడదు. చూడండి ఈ విధంగా అయితే ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ మైదానైతే పక్కన పెట్టేద్దాము. అలాగే మన వెజిటబుల్స్ కూడా బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు మనము చేత్తో తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా అయితే చుట్టేద్దాము. చూడండి ఈ విధంగా అయితే నీట్‌గా చుట్టేయండి. ఈ విధంగా రావాలి. అలాగే వీటన్నిటిని కూడా ముద్దల్లాగా అయితే చుట్టేద్దాము. విధంగా మొత్తం ముద్దలన్నీ చుట్టిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న మైదా పిండి ఉంది కదా, అది పక్కన పెట్టండి. అలాగే బ్రెడ్ పౌడర్ కూడా ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దగా తీసుకొని మైదాలో వేసి స్పూన్ తీసుకొని ఆ ముద్ద మొత్తం మైదాలో మునిగే విధంగా అయితే మీరు ఈ విధంగా చేయాలి. ఇలా చేసిన తర్వాత బ్రెడ్ పౌడర్లో వేసి బ్రెడ్ పౌడర్ మొత్తం ఆ ముద్ద చుట్టూ అప్లై చేయండి. చూడండి ఈ విధంగా అయితే బ్రెడ్ పౌడర్లో ముంచేయాలి. ఇలా చేసిన దాన్ని మళ్ళీ ఒకసారి మైదాలో అయితే వేద్దాము. ఇలా మైదాలో వేసి మళ్ళీ ఒకసారి అయితే మొత్తం మీరు కవర్ చేసేయాలి మైదాతోటి. అలాగే మళ్ళీ ఒకసారి బ్రెడ్లో కూడా వేద్దాము. ఇలా బ్రెడ్ పౌడర్లో మళ్ళీ ఒకసారి అయితే బాగా కవర్ చేద్దాము. చూడండి ఈ విధంగా అయితే మొత్తం చుట్టూ బ్రెడ్ పౌడర్ అప్లై చేయాలి. ఇప్పుడు దాన్ని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాము. అలాగే ఈ ముద్దలన్నిటిని కూడా సేమ్ ప్రాసెస్లో అలాగే చేద్దాము. 2 టైమ్స్ అయితే ఇలా చేయాలి. ఫస్ట్ మైదాలో ముంచి తర్వాత బ్రెడ్ పౌడర్ అంతా అప్లై చేయాలి. తర్వాత రిపీట్ మళ్ళీ మైదాలో వేసి మళ్ళీ బ్రెడ్ పౌడర్ని అప్లై చేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి.
ఈ విధంగా బ్రెడ్ పౌడర్ని మొత్తం కవర్ చేసేయండి. ఇవి ఇలా తయారు చేసి పక్కన పెట్టేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అందులో వేసి స్టవ్ని సిమ్లో ఉంచి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకుందాము. చూడండి, ఈ విధంగా అయితే ఒక్కొక్కటిగా అయితే వేసేయండి. ఇలా వేసిన తర్వాత చాలా జాగ్రత్తగా అయితే రెండో వైపు తిప్పి కాల్చుకోవాలి. స్టవ్ని పెద్ద మంట పెట్టారు, లోపల కాలదండి, సిమ్లోనే ఉంచండి. ఇవి కాలేందుకు ఎక్కువ టైం కూడా పట్టదు, ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇది పైన ఎంతో క్రిస్పీగా, లోపల తింటుంటే స్వీట్గా వెజిటేబుల్స్ అన్ని తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్ ఐటమ్స్కి అయితే ఇవి చేసుకోవచ్చు. మీకు ఇవి రెడీ చేసేదానికి ఎక్కువ టైం పట్టదు, అలాగే ఎక్కువ ఖర్చు ఉండదు. తక్కువ ఖర్చుతోనే చాలా సింపుల్గా అయితే మనము ఇలాంటి రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. ఇదైతే ఫ్రై అయిపోయింది, పక్కనైతే ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన వాటిని అన్నిటిని పక్కన ప్లేట్లో పెట్టుకుందాము. ఇదిగోండి, మన వెజిటేబుల్ కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఈ వెజ్ కట్లెట్ని ప్లెయిన్గా తిన్నా బాగుంటుంది, లేదా కెచప్లోకి కానీ మయోనీస్లోకి కానీ తింటే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి.